ఈసీజీ, ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ చూపిస్తున్నాయి డాక్టర్. కానీ పేషెంట్ ఏ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ప్లీజ్ డాక్టర్, అసలు ఎలాంటి దెబ్బలకు మనిషి ఇలా అయిపోతాడో తెలియటం లేదు. కేరళ నుంచి పని మీద మీరు వచ్చారని తెలిసింది, మీతో టెస్ట్ చేద్దామని. రిపోర్ట్స్ ఇవ్వండి. ఎక్స్రే ఈసీజీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్. వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఐ సెడ్ గివ్ మీ ది అల్ట్రాసౌండ్ రిపోర్ట్ డామ్ ఇట్. అతనే, ఖచ్చితంగా అతనే. నో డౌట్, నో డౌట్. ఇవి ఖచ్చితంగా అతను కొట్టిన దెబ్బలే. ఎవరు డాక్టర్? సింగమలై. అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు చూసారా డాక్టర్? చాలా చూశాను. 25 మంది చచ్చారు. ఇప్పటికీ కేరళలో ఒకడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాళ్ళంతా ఎవరు సార్? బాయిసాబ్ మనుషులు. ఐఎమ్ సారీ, అయాల్ రక్షపట్టిల్లా. మీరు ఆశపట్టం తప్ప ప్రయోజనం లేదని ముందే చెప్పాం. విన్సెంట్ది గట్టిబాడి కాబట్టి ఈ రోజు దాకా మిగిలాడు. ఆ సింగమలై దెబ్బలు అలాంటివి, అందుకే ఒక్కడూ బతకలేదు. శవాన్ని తీసుకెళ్ళండి. విన్సెంట్ కూడా చచ్చిపోయాడన్నా. ఇప్పటికన్నా నువ్వు బయటికి రావాలన్నా. అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు అంటే ఇక్కడి నుంచి దొంగతనంగా తప్పించేస్తాను. నీకు అర్థం కావట్లేదు. బాయిసా పేరు చెప్తేనే ఉచ్చ పోసినోళ్ళు కూడా మమ్మల్ని కేర్ చేయట్లేదు. కుక్కల్ని చూస్తున్నట్టు చూస్తున్నారన్నా. అన్నా నువ్వు బయటికి రావాలి, అంతే. బయటికి రావాలి. ఎందుకు రావు? మగతను చచ్చిద్దా లేక జైలు కూడా తిని జావ కారిపోయావా? ఇదే కూత కూస్తారా జనం? బాయిసాబ్ కొచ్చల పారిపోయాడని నవ్వుకుంటారా? అడుగు బయట పెడితే ఆ సింగమలై తల లేవాలి. అలాగన్నా. వాడెక్కడున్నాడో వెతకండి, అప్పుడొస్తా. ఈ గొలుసులు జైలు గోడలు ఎంతరా? నా పంచ కింద మొలతాడంత. ఎందుకు రామ్మా? నా బంగారు తల్లివి కదూ, రామ్మా. నా బంగారు తల్లివి కదూ, రానమ్మా. వర్షం వచ్చేలా ఉంది, దిగమ్మా. వర్షం వచ్చేలా ఉంది, దిగనమ్మా. కర్మ కర్మ. ఎంతసేపు బాబు చెట్టు మీద? నాకు బోరు కొడుతోంది, నేను దిగిపోతున్నా. దిగుతుందా?
దిగుతుంది ఇప్పుడు మన గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుందాం. తను అలాగే చేస్తుంది. బయట నుంచి గడి పెట్టేద్దాం. మేము మా గదిలోకి వెళ్తున్నాం. అమ్మా ఇందిరమ్మా, లక్ష్మి, సీను, శివ, బండి, రండి వర్షం వస్తుంది. ఇంత ఆడుకుంది, రండి. ఎద్దులో పెరిగావు, వర్షంలో ఆటలంటే ఆడుకుంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. నీకేంటే అమ్మా నాన్న లేని పిచ్చి ముండవి. తడిచి జబ్బు చేసి చచ్చినా ఏడ్చే దిక్కు లేదు. ఏ రావే, ఈసారి ఇక్కడికి వచ్చామంటే కాళ్ళు ఎదుర్కొంటాను. ఇందు, ఏంట్రా ఇలా వర్షంలో కూర్చున్నావు కదా? ఇందుకమ్మా నాన్న లేరు. అది కాదురా, మనకు అమ్మ నాన్న ఉండుంటే ఇలా వర్షంలో ఆడుకునిచ్చేవాళ్ళ. వాళ్ళు లేరు కాబట్టి మనం చెక్క ఆడుకోవచ్చు. కబుర్లు చెప్పొద్దు. అమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న కావాలి. అవునమ్మాయి గారు, ఈ సీర నగలేటి? అమ్మమ్మ బీరువాలో కనిపిస్తే పెట్టుకుంటున్నాను. ఎలా ఉన్నాను? సూపర్, అదిరిపోయారు. రే తలుపులో నువ్వు కొంచెం రైటు. అది లేదుగా, ఒక్క నిమిషం ఉండవా. ఇదిగా ఫోటోలో సెంట పడదు. పెద్దయ్యా, మీసం ఇది కరెక్ట్. ఇదిగా నూకాలు పైన ఆవిడ గారి డెకరేషన్ పూర్తయిపోతే కిందికి రమ్మను, ఇక్కడ వెయిటింగ్. ఎలా ఉన్నాను తాతయ్య? ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను ఈ నగలు? ఈ దిక్కుమాలిన చీలలు నగలు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పాను. తీసి అవతల పారేయండి, లేదా తగలపెట్టేయండి. అమ్మ కస్తూరి, నేనేం తప్పు చేశాను? తాతయ్య ఎందుకు అలా కోపడాలి? ఈ బట్టలు, ఈ నగలు మీ పెద్దమ్మ. పెద్దమ్మ అంటే అమ్మ కాకుండా నీకు ఇంకో కూతురుందా? ఉందమ్మా. ఎక్కడుంది? మా కళ్ళకు దూరంగా, కన్నీళ్లకు దగ్గరగా. అదంటే మీ తాతయ్యకు ప్రాణం. ఎప్పుడూ దాన్ని చూసుకునే మురిసిపోయేవారు. గొప్ప సంబంధం చూసి పెళ్లేర్పాటు చేశారు. ఆ సంబంధం కాదని తను ప్రేమించిన కేరళ కుర్రాడితో లేచిపోతుంటే ఆపడానికి ఇద్దరం అక్కడికి వెళ్ళాం. నన్ను క్షమించండి నాన్న. జరిగిందేదో జరిగిపోయింది. పదండి ఇంటికి వెళ్దాం. ఎవరింటికి? సంస్కారం లేని మూర్ఖుడింటికా? అయ్యో, జరిగిందేదో తెలుసుకోకుండా అలగా వాళ్ళగా నన్ను కొడతారా? అయ్యో అది కదా. సరస్వతి, నా భార్యగా ఉంటావో ఈయన కూతురుగా ఉంటావో నువ్వే తెలుసుకో. సరస్వతి,
అలా మీ పెద్దమ్మ మాకు దూరమైంది. కూతురి మీద ప్రేమని అల్లుడి మీద కోపంగా మార్చుకుని బ్రతుకుతున్నారు మీ తాతయ్య. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక కడుపు కోత పెడుతున్నా కన్నీళ్లలో కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నానమ్మా నేను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఇక్కడి నుంచి కేరళ వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి పోయినేడాది సింహాద్రి వెళ్ళాడు. వస్తున్నారని ఫోన్ కూడా చేశాడు. కానీ ఆఖరి క్షణంలో ఆగిపోయారు. ఏంటి పెద్దమ్మా ఇది? వాళ్ళేమన్నా నాలాగా పనిపాట లేనోళ్ళు అనుకున్నావా? పెద్ద డాక్టర్లు అర్జెంట్ గా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. చూస్తూ ఉండు, ఎప్పుడో ఒకప్పుడు చెప్ప పెట్టుకుంటే టక్కున వచ్చేస్తారు. వచ్చేస్తారంటే సింహాద్రి నిజంగా వస్తారా? నా మీదొట్టు. సింహాద్రి చెప్తే తిరుగుండదమ్మా, డెఫినెట్ గా వస్తారు. వెళ్దాం పదా. వాళ్ళు రారని తెలిసి కూడా ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్తావు? రే తలుపులు, ఈ ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండురా. ఒకటి నిజం చెప్పటం, రెండవది విని తట్టుకోవడం. నేను నిజం చెప్పినా విని తట్టుకోగలిగే శక్తి వాళ్ళకి లేదురా. మరి ఇంకెన్నాళ్ళు ఇలాగా తెలీదు. ఏమైంది? అది పెద్దయ్యకి జ్యూస్ కోసం. తెలుసు, మేం తీసుకెళ్తుంది కూడా పెద్దయ్య కోసమే, జ్యూస్ కోసమే. మనిషిలోనే కాదు, తిప్పుల్లోనూ తేడా వచ్చింది. అబ్బో, అమ్మమ్మ చీమ కుట్టిందా? అబ్బో, ఏంటిది? ఆస్తమానం వచ్చి గుద్దేత్తను ఏంటి కదా? నీకు తెలిసిన కదే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. ఏమీ అర్థం కాలేదు. కానీ ఒకటి చాలా ముదిరిపోయింది, చెప్తా. అమ్మో, భూమండలం బద్దలైపోయిందిరా బాబోయ్. అబ్బో, చీమ 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 చీమ. ఫోన్లే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది. హలో, బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనం ఎవరైనా పేకలేరమ్మా. ఏదైనా ఫేస్ టు ఫేసే. రే ఏంట్రా గొడవ? లేకపోతే చూడు పెద్దయ్య, నిన్నటి నుంచి వెనకాల తట్టడం, నా పనుల్లో ఎంటర్ అయిపోవడం. అందుకే ఒక్కటిచ్చా. నీ పనులన్నీ నేను చేద్దాం అనుకోవడం తప్ప తాతయ్య. తనేవాడు పెద్ద కూడింగా. అక్కడే మరి నాకు రగులుద్ది. పెద్దయ్య పనుల్లో ఎవరు ఎంటర్ అయినా మేము ఒప్పుకోం. అది సింహాద్రి సొంతం, సింహాద్రి హక్కు, సింహాద్రి జాబ్. రే సింహాద్రి పోన్లేరా, ఈ ఒక్కరోజు తను చేయని. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడే ఇచ్చేస్తున్నావా? అంతేలే, ఎంతైనా మనవరాలు కదా, బత్తాస్ ఆ సైడే ఉంటుంది. చేయించుకో, ఆవిడ చేస్తే చేయించుకో. మేమెందుకు ఇక్కడ దండగా? రే 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 ఏంట్రా అలాగే? ఇంచుమించు అలాంటిదే. దెయ్యం, రాక్షసి, పెద్దమ్మోయ్, ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు. నేను ఇంక ఇంట్లో ఉండను. సింహాద్రి ఆగరా. ఉండనంతే. ఇదిగో పెద్దయ్య, ఫోన్ చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు. అరగంటకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో. అయినా నేను ఎవరిని చెప్పడానికి, నీ మనవరాలు ఉందిగా, చూసుకోండి. మీరు చూసుకోండి. అయిపోయింది, ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. నేను రాను. ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ ఈ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు చేయించుకో. రే నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా? అసలు ఏమైంది? ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మా. సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం. వాడిని పనిలోంచి తీసేయడం ఏంటి? అది కాదమ్మమ్మా, ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అలాగే నేనుండగా సింహాద్రి పనులు చేస్తే బాగుంటుందా?
నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. మరి ఆ సింహాద్రి గారికి ఏముంది? మీ ఆస్తిలో వాటా ఉందా? మీ ఇంటి పేరుందా? మీ వీరునామాలో షేరుందా? ఏం మాట్లాడవే? వద్దు, మాట్లాడకు. నేనే మాట్లాడుకుంటాను. కారణ జన్ముల చేత కాళ్ళు గడిగించుకునేంత సూర్యుడా, వీరుడా, ధీరుడా, పిత్రుడా, పుత్రుడా, ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బారు ప్రశ్నిస్తోంది. ఎంత మంచి మాట అన్నారు బావగారు. ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది. మరి సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటా. ఏంటి పెద్దయ్య, ఇప్పుడు ఈ దత్తతంత అవసరమా? ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు? ఇంకో 4 రోజుల్లో గోదావరి పుష్కరాలున్నాయి. అక్కడికి నా కొడుకుతో వెళ్లాలని ఉందిరా. అందుకు ఇంత తంత అవసరమా? అనవసరంగా 10 మంది 10 రకాలుగా అనుకోవడం తప్పితే. అదే ఆ నోళ్లు మూయించడానికే చేస్తున్నాను. ఏమో పెద్దయ్య, నువ్వెన్నా చెప్పు, నాకు మాత్రం ఇష్టం లేదు. పోన్లేరా, నీకంత ఇష్టం లేకపోతే వదిలే. అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి? నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాద్ధాంతాలు అడ్డు రాకూడదని ఈ ఏర్పాటు చేశాను. ఇప్పుడు అలాంటి మాటలన్నీ ఎందుకులే పెద్దయ్య, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. కానీ ఒకటి, నేను నీకు చేసే పనుల్ని, నీ దగ్గర నాకున్న చనువుని మాత్రం ఎవరికి ఇచ్చేకు పెద్దయ్య. పెద్దయ్య. అమ్మాయి గారు, పనిలో పని పెద్దయ్య గారు మీ పెళ్లి సంగతి కూడా మాట్లాడాల్సింది. ఇంకా తనతో మాట్లాడేదేంటి? ఇప్పుడు నాకు వరసైనడు.